హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండా కేవలం వాట్సాప్ అప్లికేషన్ ఉపయోగించి పేటీఎం క్యాష్ చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒక్కొక్కరిని రెఫర్ చేసినందుకు ప్రస్తుతానికి 10 రూపీస్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు 5 రూపీస్గా ఉండేది, ఇప్పుడు 10 రూపీస్ వస్తున్నాయి అన్నమాట. ఇది చాలా పాత ప్రాసెస్. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇందులో చిన్న చేంజెస్ వచ్చాయి. ఆ విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు, మీరు పాత యూజర్ అయినా కొత్త యూజర్ అయినా కానీ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఇందులో ఉన్న బగ్ గురించి కూడా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెస్లో మనం కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా కానీ పేటీఎం క్యాష్ అయితే మాత్రం వచ్చేస్తుంది. అయితే మీరందరూ కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు అని నేను చెప్పడం లేదు. ఇందులో బగ్ ఉంది అనే విషయం మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక పేజ్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా సెండ్ అనే బటన్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు వాట్సాప్ ఐకాన్స్ కనిపిస్తాయి. 2 వాట్సాప్స్ ఉంటే రెండింటిలో ఏదైనా ఒక వాట్సాప్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెండ్ బటన్ కనిపిస్తుంది. సింపుల్గా అక్కడ సెండ్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. వెంటనే మీకు వాట్సాప్లో రిప్లై వస్తుంది అనమాట. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, 1 or 2. మీరు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి, పేటీఎం క్యాష్ ఎర్న్ చేయాలంటే 1 పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అంటే 1కి ఇచ్చేసి సెండ్ చేయాలి. తర్వాత లాంగ్వేజ్ అడుగుతారు. లాంగ్వేజ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రతిదీ కూడా 1 2 3 రూపంలో మెసేజెస్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి మీ రిప్లైస్. ఆ తర్వాత మీరు గమనించినట్టయితే మీకు ఒక లింక్ వస్తుందన్నమాట. ఆ లింక్ పై ట్యాప్ చేయండి. తప్పనిసరిగా ఈ లింక్ పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత బ్రౌజర్ ఆప్షన్స్ వస్తాయి. మీకు నచ్చిన బ్రౌజర్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు మీ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. అది కరెక్ట్ అయినట్టయితే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయడం ఉంది కదా, దాని ముందున్న చెక్ బాక్స్ పై ట్యాప్ చేయండి. వెంటనే మీకు టాప్లో టిక్ బటన్ వస్తుంది. మళ్ళీ వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంది. వాట్సాప్ ఐకాన్ ఇక్కడ 2 ఉంటే కనుక ఇంతకుముందు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో మళ్ళీ అదే సెలెక్ట్ చేయండి. ఆ నెక్స్ట్ మీకు నేమ్ అడగడం జరుగుతుంది. మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ ఏజ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబ్ ఉందా లేదా అనే విషయం అడుగుతారు. అది కూడా మీరు రిప్లై ఇవ్వండి. ఇక కిందకు వెళ్ళినట్టయితే మీరు చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ అడుగుతారు. ఈ డాక్యుమెంట్లో మీరు గమనించినట్టయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటుంది. నేనైతే మాత్రం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కరెక్ట్ నెంబర్ అయితే మాత్రం నేను ఎంటర్ చేయలేదు. ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ మాత్రం ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండానే ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాట్ ఈజ్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే నేను ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేశాను. వెంటనే నాకు థ్యాంక్స్ అంటూ ఒక మెసేజ్ రిప్లై వచ్చేసింది అనమాట. ఆ తర్వాత చూస్తున్నారు కదా, మరొక రిప్లై కూడా వస్తుంది. మీకు జాబ్ కావాలా వద్దా అనే విషయం అడుగుతారు. మీరు 1 పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. జాబ్ కావాలి, పేటీఎం క్యాష్ అది ఎర్న్ చేయాలనుకుంటే. లేదా ఇక్కడ మీరు 2 పై ట్యాప్ చేసినట్టయితే ఇక్కడతో ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ తర్వాత మీరు గమనించినట్టయితే మరికొన్ని మెసేజెస్ వస్తాయి. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు అనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అడగడం అయితే జరిగింది. నేను కరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయలేదు. ఏదో ఒక ఫోటో క్లిక్ చేసి అప్లోడ్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా నాకు ఈ విధంగా మరొక మెసేజ్ వచ్చింది, బైక్ ఉందా లేదా. నేను బైక్ ఉందని సెలెక్ట్ చేశాను. ఆ నెక్స్ట్ మనకి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అంటూ మెసేజ్ వస్తుంది. ఇక నేను 1కి ఇచ్చేసి మెసేజ్ సెండ్ చేశాను అనమాట. ఆ తర్వాత మీరు చూడొచ్చు, మరొకసారి అదే విషయం అడగడం జరిగింది. మళ్ళీ 1 పై ట్యాప్ చేసి సెండ్ చేశాను. ఇక కిందకు వెళ్ళినట్టయితే నాకు ఒక లింక్ కూడా వచ్చేసింది. ఇదే నా రెఫర్ లింక్ అనమాట. ఈ రెఫర్ లింక్ నేను ఎవరికైనా సెండ్ చేసినట్టయితే ఆ లింక్ పై ట్యాప్ చేసి ఎవరన్నా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే నాకు 10 రూపీస్ వస్తాయి. ఇంతకుముందు 5 రూపీస్ వచ్చాయి, కానీ ఈ రోజు 10 రూపీస్ వస్తూ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన ప్రూఫ్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దని నేను మాత్రం చెప్పడం లేదు. ఇందులో చిన్న బగ్ అయితే మాత్రం ఉంది. దాని గురించి మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ ప్రాసెస్ ట్రై చేద్దాం అనుకుంటే కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఇక ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా, అందరూ ఎంతో కొంత పేటీఎం క్యాష్ సంపాదించేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.